అందరు కడతాళ్ళ గొడవలతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్న ఫ్రెండ్స్ అందరూ క్లాస్ కొడదాం. కూర్చోండి, మీకు కేటాయించిన స్థానాలలో మీరు కూర్చోండి. మరి యొక్క ముఖ్య అతిథి జక్కా రాఘవరావు గారిని స్టేజీ మీదకి సాదర ఆహ్వానించుకుంటున్నామండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూర్చోండి. సో దయచేసి ఎవరు నుంచోవద్దండి, అందరం కూర్చుందాం. మరి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు కర్తా ట్రస్ట్ మెంబర్స్ సాంబశివరావు గారు, రమేష్ గారు, సురేష్ గారు, సో దామోదర్ రెడ్డి గారు, సో మాధవి మేడం గారు, వీళ్ళందరినీ స్టేజీ మీదకి సాధారణంగా ఆహ్వానించుకుంటున్నామండి. అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్, వీళ్ళందరికీ క్లాప్స్ కొడదాం. హరిప్రసాద్ గారు ఈ యొక్క ఫంక్షన్ హాల్ మన ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడానికి సో దాత హరిప్రసాద్ గారిని స్టేజీ మీదకి క్లాస్ అందరి యొక్క కడతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్న ఫ్రెండ్స్ మనందరం కూడా. సో ప్రత్యూష సుబ్బారావు గారిని స్టేజీ మీదకి ఆహ్వానించుకున్నామండి. ప్రత్యూష సుబ్బారావు గారు, ఆకురాజు శంకరరావు గారిని, ఐటీసీ రెడ్డి గారిని, సో పల్నాడు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడైన ఐటీసీ రెడ్డి గారిని స్టేజీ మీదకి ఆహ్వానించుకుందాం. మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి చెన్నకేశ్వరరావు గారిని స్టేజీ మీదకి ఆహ్వానించుకున్నాం. అన్నా మరియా గారిని సో స్టేజీ మీదకి ఆహ్వానించుకుంటున్నామండి. అందరు కలతాళ ధ్వనులతో సో మేడం గారిని, అన్నా మరియా గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం అందరం కూడా. సో జయంతిలాల్, సో జైన్ టెంపుల్స్ నుంచి జయంతిలాల్ గారిని, రెడీ జుగిరాజ్ బండారి, ఓకే. కల్లం రామిరెడ్డి గారు, మానవ సరోవరం సో రూపకర్త, అద్భుతమైన బ్రహ్మజ్ఞాని కల్లం రామిరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. అనంతరామయ్య గారిని స్టేజ్ మీదుగా ఆహ్వానించుకున్నామండి. ఒకసారి అందరూ కూడా క్లాప్స్ కొడదాం అనంతరామయ్య గారికి. జైన్ గారికి ఆహ్వానించుకున్నాం. రమేష్ జైన్ గారిని ఆహ్వానించుకుందాం మనందరం కూడా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. బాసరా స్కూల్ ఎండి గారు అయినటువంటి మురళీ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం మనందరం కూడా. సో బాసరా స్కూల్ ఎండి గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం.
ఆ తర్వాత శంకర్రావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. గట్టిగా క్లాప్స్ కొట్టండి ఫ్రెండ్స్ అందరూ కూడా. పిరమిడ్ సేవాదల్ తెలంగాణ అధ్యక్షులైనటువంటి భూపతి రాజు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. ఒకసారి భూపతి రాజు గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మన ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులైనటువంటి శివా గారిని, ఉయ్యూరు శివ అంటారు, శివా గారిని ఆహ్వానించుకుందాం. అందరికీ ఒకసారి కనతాళ ధ్వనులతో. నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ అధ్యక్షులైనటువంటి జేజీ నారాయణ గారిని ఆహ్వానిస్తున్నామండి. మరి వీళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. డాక్టర్ రవి వర్మ గారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నా ఫ్రెండ్స్. ఒకసారి మనందరూ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాస్ కొడదాం మనందరం కూడా. సాయి కుమార్ రెడ్డి గారిని స్టేజీ మీదకి ఆహ్వానించుకున్నాం. సాయి కుమార్ రెడ్డి గారికి అందరూ కూడా క్లాప్స్ కొడదాం ఒకసారి. కట్టా కళాధర్ రెడ్డి గారిని సాధారణంగా మనం స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం ఫ్రెండ్స్. కట్టా కళాధర్ రెడ్డి గారిని సూఫీ గురువు అయినటువంటి హాజీ మేరీ మస్తానమ్మ గారిని సాధారణంగా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నారు ఫ్రెండ్స్. మరి మస్తానమ్మ గారికి గట్టిగా క్లాప్స్ కొడదామండి మనందరం కూడా. ఓకే ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మనందరికీ మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ. రమేష్ జైన్ గారు శంకర్రావుతో మనందరినీ ధ్యానంలోకి కూర్చోబెడతారు. అందరూ ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా సర్వమత శాఖాహార సమ్మేళనంలో భాగంగా మహాకర్ణ శాఖాహార ర్యాలీ చేసుకున్నాం. శంకర్రావుతో ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎవరు ఇసురుకోవద్దు. ఇప్పుడు సార్ ఉంటే అందరినీ తిట్టేవాడు. మీరు పిరమిడ్ మాస్టర్స్ కదా, యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి ఉన్న సమయాన్ని. ఎవరు ఇసురుకోవద్దండి. అందరూ కాళ్ళు క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. చివరికి వినిపిస్తుందా? అందరు కూర్చోండి. శంకర్రావం చేస్తారు. మంత్రం అందరూ నిశ్శబ్దంగా ధ్యానంలో రావాలి.
విజయ భేరితో శంఖనాదంతో శంఖారావంతో మనం ఈ ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరటమైనది. శాంతి శాంతి శాంతి. అందరూ హాయిగా కూర్చుందాం. కొత్తవారు ఎవరైనా ఉంటే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. అత్యంత సహజాతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసనలు గమనిస్తూ కూర్చుందాం. ఏ ప్రయత్నము చేయవద్దు. హాయిగా ఎవరు విసురుకోవద్దండి. ఎంతోమంది యోగులు కొండ గృహంలోకి వెళ్ళి, అరణ్యాల్లోకి వెళ్ళి, హిమాలయాల్లోకి వెళ్ళి ఎలాంటి వాతావరణాన్నైనా అంగీకరించి సాధన చేయాలి. యాక్సెప్టెన్సీ. హాయిగా కళ్ళు మూసుకోండి. ఆ వాతావరణానికి అనుకూలంగా మన శరీరం, మన మనస్సు రూపుదిద్దుకుంటుంది. హాయిగా. ఈరోజు మనందరి అదృష్టం, ఎంతోమంది యోగులు, మహర్షులు, బ్రహ్మర్షులు ఇక్కడికి విచ్చేశారు. వారందరితో కలిసి మనం సామూహిక ధ్యానం చేస్తున్నాం. విశేషంగా ఎనర్జీస్ వర్షిస్తూ ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస. హాయిగా అత్యంత సహజాతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చుందాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మనందరికీ అందించినటువంటి ఒక మహా సంపద శ్వాస మీద ధ్యాస. హాయిగా అత్యంత సహజాతి సహజంగా జరుగుతున్న విశ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చుందాం. లోనికి వెళ్ళే శ్వాస ద్వారా, బయటికి వచ్చే శ్వాస ద్వారా సాక్షిగా గమనిస్తూ ఉందాం. ఏమి భాగ్యమో ధ్యాన భాగ్యం. మనలోనికి మన ప్రయాణం.
మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తుడిచివేస్తూ కడిగి వేస్తూ ఆ మహా చైతన్యంతో మనం అనుసంధానం అవుదాం. ధ్యానం సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సకల సమస్యల పరిష్కారిణి, సకల భోగకారిణి. అన్ని మతాల సారం మానవుడు మాధవుడిగా ఎదగాలి, అహింసలో జీవించాలి. ధర్మము అంటే అహింస, సత్యము అంటే మన నిజస్థితిని మనం తెలుసుకోవటం. సత్యములో జీవించటం అంటే అహింసలో జీవించటం. ఆఖరి ఒక్క నిమిషం. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా 2 చేతులు మెల్లగా విడదీసి 2 కళ్ళ మీద కప్పుకుందాం. చక్కని అనుభూతి చెందండి. ఇప్పటి వరకు మనం పొందినటువంటి ఆ ఎనర్జీస్ని ఆ కలర్స్ రూపంలో చక్కగా అనుభూతి చెందుతూ మెల్లగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ఈరోజు మనం నిర్వహించుకున్నటువంటి మెగా మహాకరుణ శాఖ ర్యాలీకి ఒకసారి గట్టిగా సర్వమత శాఖార సమ్మేళనానికి, ఈ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గురువులందరికీ, మాస్టర్స్ అందరికీ, మనందరిలో ఈ చైతన్యాన్ని నింపిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి ఇంకా గట్టిగా
బాల వికాస్ ధ్యాన మహాచక్రాల్లో బాల వికాస్ నిర్వహిస్తూ వాళ్ళందరిలో కూడా చైతన్యం నింపుతున్నటువంటి మహేశ్వరి మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే ఇప్పటిదాకా మనందరినీ వేదిక మీదకి ఆహ్వానించినటువంటి పిరమిడ్ సేవాదళ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటరామయ్య గారు, వారు కూడా ఒకసారి, వీరు గుంటూరు జిల్లా సేవాదళ అధ్యక్షులు అండి, ఇప్పటిదాకా మనందరినీ ఆహ్వానించారు, వారికి కూడా వెల్కమ్. కూర్చోండి. బొల్లేపల్లి సత్యనారాయణ గారు వేదిక మీదకి రావాలి. బొల్లేపల్లి సత్యనారాయణ గారు ఇప్పుడు తీసుకురండి, వాలంటీర్స్ తీసుకురండి సార్ని. ఓకే అండి, మరి కార్యక్రమాన్ని మనం కొద్దిసేపట్లోనే ముగించుకుందాం. ముందుగా తెలంగాణ సేవాదళ్ అధ్యక్షులు భూపతిరాజు గారు వచ్చి ఒక పాటతో ప్రారంభిస్తారు. వారి బృందం థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు మనం గుంటూరు పట్టణంలో గొప్ప శాకాహార ర్యాలీ చేసాం. మరి ఆ శాకాహార ర్యాలీలో అద్భుతమైన స్లోగన్స్ తోటి మరి జీవహింస మహాపాపం అని గొంతెత్తి వినియోగించి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగింపు సభగా ఏర్పాటు చేసుకున్నాం. నేను శాకాహారము ధ్యానం పాటలను ఎన్నో పాడుతూ మరి ఆ పాటల ద్వారా చైతన్యం చేస్తూ మరి ఇప్పుడు పత్రిజీ గురించి పాడుకుందాం. ఎవరి గురించి పాడుకోవాలి? పత్రిజీ ఎలా ఉండేవాడు, ఎలా జీవించేవాడు, ఈ పాట ద్వారా తెలుసుకున్నాం. పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి, దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి, సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మ ఋషుల బ్రహ్మ విద్వరిష్టలను,
ధరణి పైన జాన జగතු నిర్మించడానికి, ధరణి పైన జాన జగතු నిర్మించడానికి, జ్ఞాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నువ్వు పెట్టిన పిడికెలు వేటి వేటి మెతుకులని పంచపక్ష పరమానంగా రగించి, నులకమంతం పైన సోలాపూరు చెద్దరుపై ఆదిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని, ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని, ఆత్మీయంగా నుబుకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతు జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, శ్వాస మీద ధ్యాస అంటూ జ్ఞానము బోధించి, నీ శ్వాసే నీ గురువని గుంటు ఎరుక చెప్పి, శ్వాస మీద ధ్యాస అంటూ జ్ఞానము బోధించి, నీ శ్వాసే నీ గురువని గుంటు ఎరుక చెప్పి, అహింసా జీవితము ఆచరించమంటూ, అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిజీ అంటే ఏటా కలుతాల్లో జ్ఞాన మహాచక్రాలు లక్షలాది గోగులకు అన్నదానమందించి, ఏటా కలుతాల్లో జ్ఞాన మహాచక్రాలు లక్షలాది యోగులకు అన్నదానమందించి, ఎన్నెన్నో పిరమిడులను శక్తినిచ్చే పిరమిడులను విశ్వశక్తి భూమికి నిర్మింపజేసిన శాకాహార జాలీలు నిర్మింపజేసి, కర్మ సిద్ధాంతం ఆలోచన కలిగించి, ఎన్నెన్నో శాకాహార జాలీలు నిర్మించి కర్మ సిద్ధాంతం ఆలోచన కలిగించి, శాకాహార జగత్ కొరకు సాగెను సాగితుడై పత్రిజీ అంటే ఒక శిఖానికి కాదు కాదు, ఒక యుగానికి ప్రతినిధి, ఒక శిఖానికి కాదు కాదు, ఒక యుగానికి ప్రతినిధి, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ అంటే దశావతార
దశ అవతారాల తర్వాత ధ్యానావతారం 11వ అవతారం. పత్రిజీ ఎత్తి భూమండలమంతా ఎంతో లక్షల మందిని సాకారం చేసి ఎంతో మందిని ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప శక్తి, మహాశక్తి బ్రహ్మర్షి పత్రిజీ. మరి బ్రహ్మర్షి పత్రిజీ అడుగు జాడలో అందరూ నడుస్తున్నందుకు మీ అందరి పాదాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భూపతిరాజు గారు. వారికి ఒకసారి గట్టిగా కరతాళంతో ఈషా ఫౌండేషన్ నుంచి సాంసరావు గారు వేదిక మీదకి రావాలి. సద్గురు ఫౌండేషన్కి కోఆర్డినేటర్గా ఉన్నారు. అట్లాగే బాపట్ల జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మాధవ వర్మ గారు వేదిక మీదకి రావాలండి. ఓకే, మరి ఇప్పుడు రామచంద్ర మిషన్ రామ్ కోటేశ్వరరావు గారు కూడా వేదిక మీదకి రావాలండి. మరి పత్రిజీకి పర్సనల్ సెక్రటరీగా ఉండి ఎంతో సాధన చేసి గురువుతో అత్యంత సామీప్యంగా ఉన్నటువంటి శ్రీ దామోదర మహాస్వామి గారు ప్రారంభించవలసిందిగా కార్యక్రమంలో పత్రిజీ గురించి ఈ మహాకరణ సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతాను. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. మెగా శాఖాన్ని గట్టిగా చెప్పకూడదాం. పిఎస్ఎస్ మూమెంట్ ఆవిర్భావం, పిఎస్ఎస్ మూమెంట్ ప్రిన్సిపల్, పిఎస్ఎస్ మూమెంట్ యొక్క సంపూర్ణ జ్ఞానం కలిపితే రెండే పత్రికలు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ రెండింటి పేరే ఒకటి శాకారము, ఒకటి ధ్యానం. రెండే. ఆయన జన్మదిన సందర్భంగా మొట్టమొదటిసారి బోధనలో నిర్వహించినప్పుడు మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మొత్తం మిక్స్లో వేసి తిప్పితే ఆ రెండు మాత్రమే చెప్పాడు. అది అక్షర సత్యం. శాకారిగా మారనంత వరకు, శుద్ధత్వంలో రానంత వరకు ఎవరు ఏ ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవడం జరిగే పని కాదు. సాధన పేరు మీద చెప్పి మనము చేస్తుంటాం, కానీ ఆ పూర్ణ సత్యంలోకి ఎప్పుడు రాలేము, రావడం జరగని పని. అందుకే శాకారానికి అంత ప్రాముఖ్యత. మరి అహింసావాదిగా, అహింస అంటే జంతువులు ఒకటే కాదు, ఒక లోతైన విశ్లేషణ, లోతుగా సమస్త ధర్మమంతా నీకు తెలిస్తే అప్పుడు అహింస తత్వం గురించి అర్థమవుతుంది. అహింసో పరమో ధర్మ అనే పదం ఆషామాషి పదం కాదు. బుద్ధి యొక్క విస్ఫోటం జరిగితే తప్ప అది అర్థం కాదు, అంత సూక్ష్మంగా ఉంది. అందుకే బుద్ధికి ధర్మానికి ప్రతిరూపం. సమస్త ధర్మాలన్నీ తెలిసినప్పుడే అహింస తత్వం యొక్క విరాట్ స్వరూపం తెలుస్తుంది. ఆ విరాట్ స్వరూపం తెలుసుకోవడాన్ని మహాకరుణ అంటారు. కరుణ వేరు, మహాకరుణ వేరు. ఒక వ్యక్తి ఈ భూమి మీద కరుణతత్వం నుంచి మహాకరుణగా మారడానికి వచ్చిన ఒక వ్యక్తి, ఆయన పేరు జీసస్ క్రిస్ట్. గట్టిగా చెప్పట్లు కొడతాం వారి. ఆ ఒక్క టాస్క్ మీద వచ్చాడు, సాధించుకున్నాడు, కంప్లీట్ చేసుకుని ఈ భూమి మీదకి వెళ్ళారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, పిఎస్ఎస్ మూమెంట్ చెప్పేది అదే, అందరినీ ఆచరింపజేసేది అదే, ఆచరించేది అదే. గట్టిగా చెప్పట్లు కొడతాం మరొకసారి పత్తి గారికి. నిరంతరం నువ్వు ఉంటావా, పూడతావా, అది కన్యాకుమారా, కాశ్మీరా, ఏ ప్రదేశము, అది బయట దేశమా, లో దేశమా, ఎవరైనా ఉండదు. ఈ రెండు శాకారం గురించి నిలువెత్తి గొంతెత్తి చాటిన గొప్ప గురువు పత్రికారు. గట్టిగా చెప్పట్లు కొడతాం వారికి. ఎందుకంటే కాశ్మీర్లో ఇక్కడ చెప్పొచ్చు, అక్కడ చెప్పొచ్చు. కాశ్మీర్లో 100% నాన్ వెజ్, ఎక్కడో అక్కడక్కడ ఉంటారు వెజిటేరియన్స్. అలాంటి ప్రదేశంలో కూడా ఇదే సందేశం ఇవ్వడం అంటే అది ఎంతో ధైర్యంతో కూడుకుంటా, ఎంతో సాహసంతో కూడుకున్నది, ఎంతో సత్య దర్శనం జరిగితే తప్ప అది జరగని పని. అలాంటి గొప్ప గురువు యొక్క మార్గంలో వారితో పాటు నేను 2002లో వచ్చి 22 సంవత్సరాలు, వారితో పాటు 20 సంవత్సరాలు ఆ ప్రయాణం. వారి నుంచి ఒక వినయాన్ని కానీ,
ఒక వ్యక్తుల పట్ల సమస్త సృష్టి పట్ల కరుణతో ఎలా ఉండాలనే విషయాన్ని కానీ వారు ఆచరణ చేస్తూ మాతో ఆచరింపజేసిన గొప్ప యోగి. మరి అలాంటి జీవితాన్ని మనం అందరం గడుపుతూ ఈ ప్రపంచానికి, ఈ భూమండలానికి ఒక మార్గదర్శకంగా, ఒక ఎగ్జాంపుల్గా ప్రతి పిరమిడ్ మాస్టర్ జీవించాలని కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా మిత్రులు అన్నగారు లక్ష్మణరావు గట్టిగా చెప్పట్లు కొడదాం. మరి ఈ వయసులో కూడా ఇంత గొప్ప కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటులో ఆయన కుడిభుజంగా ఉన్న మా అబ్బూరన్న గారికి, శంకర్రావు గారికి, వెంకటరావు గారికి గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇంకా అందరూ కమిటీ వాళ్ళందరూ ఎంతో ఇంకా చేశారు. అన్ని సెంటర్స్ వాళ్ళందరికీ చెప్పట్లు కొడదాం. చాలా ఉధృతంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే రేపు డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోయే ఆ ధ్యాన మహాచక్రానికి కూడా మీ అందరికీ ఇదే ఆహ్వానం పలుకుతూ, మరి ఈసారి గుంటూరు జిల్లాలో నన్ను బాధ్యత తీసుకోమన్నప్పుడు గుంటూరు జిల్లా కంప్లీట్గా ఉమ్మడి గుంటూరు జిల్లా అంతా నేను తిరుగుతాను మాటిచ్చాను మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి. మరి వారి ద్వారా కూడా దీని గురించి విశేషంగా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దామోదర్ మహాస్వామి గారు. మరి ఇప్పుడు సిస్టర్ అన్నా మరియ గారు మహిళా శిరోమణి అవార్డు గ్రహీత. మరి ధ్యాన మహాచక్రాల్లో ప్రతి ధ్యాన మహాచక్రంలో కూడా డిసెంబర్ 25వ తారీఖు మేడం గారి సందేశాన్ని ప్రతిసారి ఇప్పించేవారు. ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారి సందేశాన్ని క్లుప్తంగా తీసుకున్నాం. దయచేసి మీ అందరికీ ఒక చిన్న మనవి, నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడకుండా బాగుంటుంది. ఎందుకంటే ధ్యానం యొక్క అర్థం పరమార్థం నిశ్శబ్దత. నిశ్శబ్దతలో నుండి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. మదర్ తెరెసా చెప్పారు. ఇందాక చక్కగా పత్రిజీ గారిని గురించి పాటలు పాడారు. భూపతిరాజు గారికి అభినందనలు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అందరూ దయచేసి క్లాస్ కొట్టండి అభినందన తెలియజేస్తూ. పత్రిజీ గారితో నాకు కూడా చక్కని పరిచయం ఉంది. ఆయనే నన్ను ఈ ధ్యానానికి, నేను చాలా ధ్యానాల్లో తర్బీదు పొందాను. పిరమిడ్ ధ్యానం కూడా పత్రిజీ గారి యొక్క చలవ వలన నేను అటెండ్ అవ్వటం జరిగింది. అందుకని పత్రిజీ గారికి మనందరం ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ కరతాళ ధ్వనులతో ఆయనకి అభినందన తెలియచేద్దాం, వందనాలు సమర్పిద్దాం. ధ్యాన మహాశయులందరికీ ధ్యాన సుమాంజలు అర్పిస్తున్నాను. ధ్యాన సుమాంజలు. ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, టుమారో ఈజ్ మిస్టరీ, టుడే ఈజ్ ఎ గిఫ్ట్. టుడే ఈజ్ ఎ గిఫ్ట్. నిన్న ఒక చరిత్ర, రేపు ఒక రహస్యం. మనకు తెలియదు రేపు ఏం జరుగుతుందో. ఈరోజు మాత్రం టుడే ఈజ్ ఎ గిఫ్ట్. ఇది రియల్గా ఒక గొప్ప చక్కని దీవెన. ఇంతమంది ధ్యానులు ఇక్కడ సమావేశమై చక్కగా ధ్యానాన్ని గురించి, ఈ ధ్యానాన్ని ఉద్బోధించిన పత్రిజీ గారిని గురించి గుర్తు చేసుకుంటూ ఈ చక్కని అవకాశం దేవుడు మనకు ఏర్పాటు చేశారు. బైబిల్ ఒక చక్కని మాట ఉంది, మీ గురించి ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలుసు. నాకంటే సిస్టర్ గారికి, అన్నమారే గారికి కాదు, దేవుడికి నాకు మాత్రమే తెలుసు. ఐ హ్యావ్ ఎ ప్లాన్స్ ఫర్ యూ. నేను నీ కోసం ప్రణాళిక ఏర్పాటు చేశాను. ఆ ప్రణాళిక మీకు అభివృద్ధిని కలిగిస్తుంది, కానీ బంగారు భవిష్యత్తు ఇస్తుంది, కానీ మీకు హాని చేయదు. మీకు హాని చేయదు. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
బైబిల్ ఒక చక్కని మాట ఉంటుంది, నీ తల్లి గర్భంలో నువ్వు భిన్నంగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను, నేను నీ దగ్గర ఉన్నాను. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. మనకు అర్థం కాదు కానీ దేవుని యొక్క మహాశక్తి మనల్ని నడిపిస్తుంది, మనతో ఉంటుంది, మన ముందు మనకి సహకారిగా ఉంటుంది అన్నమాట. నేను చెప్పాలంటే నాకు అనుభవపూర్వకంగా తెలుసు 100%. He takes care of me, God takes care of me more than I take care of myself. దేవుడు మన గురించి మనకంటే ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడు. అది పత్రిజీ గారు కూడా బాగా తెలుసు. ఒకసారి క్లాప్స్ పట్టండి అందరూ. శాకాహారం చాలా మంచి ఆహారం, సంపూర్ణమైన ఆహారం, అద్భుత ఆహారం చెప్పాలంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అద్భుతమైన ఆహారం మనం పాటించాల్సింది, తీసుకోవాల్సింది అదే. అందుకు శాకాహారాలు పెట్టి ఇటువంటి శాకాహారాన్ని మనందరం అభివృద్ధి చేయటం ఒక చక్కని అవకాశం. ఎందుకంటే సమస్త సృష్టి దేవుడు ఏం చేశాడంటే బైబిల్లో ఉంటుంది, ఈ సమస్త సృష్టిని చేసిన తర్వాత దేవుడు మానవుని చేసి మానవుడికి అధికారం ఇస్తాడు. ఈ సృష్టి అంతా నీ వశం చేస్తున్నాను, నీ అధికారంలో ఉంచుతున్నాను, నువ్వు దీన్ని జాగ్రత్తగా కాపాడు, దాన్ని పెంచి పెద్ద చేయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక ఈ మహా సృష్టి, కూరగాయలు కానీ, పండ్లు కానీ, మామిడి చెట్లు కానీ, జామ చెట్లు కానీ, వాటి కోసం అయ్యి ఏమి కాస్తావు, అవన్నీ మన కోసమే దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కని దీవెన. ఒకసారి అందరు క్లాస్ పట్టండి. దేవుడు సృష్టి మనకి ఇచ్చే గొప్ప వరం ఏంటంటే మనం తీసుకోవడానికి, మనం జీవించడానికి. ఒక పుస్తకంలో నేను చదివాను, చెట్టు దగ్గర చాలామంది నీడలో కూర్చుంటారు, నీడ దగ్గర వచ్చి హాయిగా కూర్చుంటారు. ఇంట్లో కూడా ఫ్యాను కింద ఉండగానే చలిగా ఉంటుంది, చల్లగా ఉండదు, వేడిగా ఉంటుంది. చెట్టు కింద కూర్చుంటే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ చెట్టు ఎవరు నాటారో మనకు తెలియదు, ఎవరో కొన్ని సంవత్సరాల కింద నాటారు. ఆ చెట్టు నీడలో మనం కూర్చొని హాయిగా ప్రశాంతంగా, కొంతమంది చెట్టు నీడలో కూర్చొని ధ్యానం చేసే మహానుభావులు కూడా ఉన్నారు నాకు తెలుసు. అందుకు చెట్టు నీడ సృష్టి, ఇది సృష్టి ధర్మం. ఏంటంటే ఈ సృష్టి మనకి సహకరిస్తుంది. ఈ సృష్టితో మనం కూడా సహకరించి ఆ సృష్టిని మనం కేర్ తీసుకోవాలి, మనం వాటిని గురించి శ్రద్ధ వహించాలి, కాపాడాలి, సంరక్షించాలి, వాటిని గురించి మనం గొప్పగా శ్రద్ధ వహించాలి. అది మన ధర్మం, మనం చేయాల్సిన కర్తవ్యం. అందుకు మనకు చేతులు ఉన్నాయి, ఈ చేతులతో మనం అనేకమైన పనులు చేస్తాం, అవునా కాదా? అందుకని ఆ చేతి యొక్క గొప్పతనాన్ని కొన్ని మాటలు ఉన్నాయి, అవన్నీ మీకు నేను చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. మనం చేతులతో ఎన్నెన్నో పనులు చేస్తాం, చేతులతో మనం ఏం పని చేయకుండా ఏం చేత కాదు, అవునా? అన్నిటికీ కావాల్సింది చెయ్యి. చేతులతో మనం ఎన్నో పనులు చేస్తాం, సరేలే, ఓకే. అందుకు పవిత్రమైన ఈ యొక్క సమయంలో పత్రిజీ గారు నేర్పించి, ఆయనే ఎంతో పెంచి పోషించి అనేక మందిని ఉద్బోధించిన ఈ ధ్యానం చాలా చాలా మంచిది. ఇంకోటి, ధ్యానం చేస్తే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. శాకాహారం తీసుకుంటే కనుక సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది, కలకాలం జీవించే శక్తి కూడా వస్తుంది. మీ అందరికీ తెలుసా? నాకు 75 years, ఐఎమ్ 75-year-old. నాకు 75 సంవత్సరాలు. చాలామంది మా సిస్టర్స్ కానీ నాతో మాట్లాడే వాళ్ళు కానీ, సిస్టర్ గారిని మీరేంది అంత హుషారుగా ఉంటారు, అంత స్ట్రాంగ్గా ఉంటారు, మీ గొంతు కూడా బాగా గట్టిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట. అవును, నేను స్ట్రాంగ్. దాని సీక్రెట్ చెప్పమంటారంటే నేను శాకాహారిని, ఫుల్ టైం శాకాహారి, సంపూర్ణ శాకాహారిని, కోడిగుడ్డు కూడా తీసుకోను అని చెప్తానన్నమాట. అవునా అంటారు అందరు వెంటనే. అవునమ్మా, అదేనమ్మా సీక్రెట్ అని చెప్తానన్నమాట. అందుకు శాకాహారం అనేది అమృతాహారం.
శాకాహారం అనేది అమృతాహారం. శాకాహారం మన అణువణువున ఎనర్జీనిచ్చి మనకి ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని వీటన్నిటినీ ఒకదాని వెంట ఒకటి మనకి అందించే గొప్ప శక్తివంతమైన ఆహార పదార్థం ఏంటి చెప్పండి? శాకాహారం. 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 కాబట్టి శాకాహారానికి ఏం చేయాలి మనందరం? శాకాహారానికి జిందాబాద్. జిందాబాద్. శాకాహారానికి జిందాబాద్. చెప్పండి. శాకాహారానికి జిందాబాద్. శాకాహారానికి జిందాబాద్. శాకాహారానికి జిందాబాద్. గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మనకి సూఫీ ధ్యాన ఆశ్రమం నుంచి వచ్చినటువంటి సూఫీ గురువు హజీ మీరా మస్తానీ అమ్మ, మరి పత్రిజీతో ఎంత సంబంధం ఉంది కానీ వారు ఎంత చెప్పగలరు కానీ సింపుల్గా 1 minute పత్రిజీ గురించి 2 మాటలు చెప్పండి. ఈరోజు మనం ఇక్కడ ఎంతో అద్భుతంగా శాకాహారాలు చాలా అద్భుతంగా చేసి వచ్చి కూర్చున్నందర మహానుభావులు అందరికీ వందనాలు. నేను 38 సంవత్సరాలు శాకాహారి. గురుగారితో ఓ 18 ఏళ్ళ నుంచి నాకు అనుసంబంధం ఉంది. నువ్వు తినేది కాకుండా నువ్వు తినట్లేదు కదా, అందరూ పెడతా ఉంటావు కదా, అది కూడా మానేస్తే బాగుంటుందిరా అని చెప్పారు. ఫస్ట్ టైము మా గురుగారు ఎల్పూడి లక్ష్మణరావు గారి ఇంట్లో గురుగారు పరిచయం అయ్యారు. చాలాసార్లు గురుగారితో బాగా అనుబంధాలు ఉన్నాయి. మనం అందరం కూడా ఒక్క గ్లాసు నీళ్ళు తీసుకుంటే ముఖం కడుక్కోవటానికి సరిపోతుంది, ఒక చెంబు నీళ్ళు తీసుకుంటే కాళ్ళు చేతులు కడుక్కోవటానికి సరిపోతుంది, ఒక బకెట్ నీళ్ళు తీసుకుంటే పోసుకోవటానికి సరిపోతుంది. అలాగా ఒక చెరువు కడితే 2-3 ఊర్లకు సరిపోతుంది. అలాగే ఒక ప్రాజెక్టు కడితే ఎంతో ఆ ప్రాజెక్టులో నుంచి వాటర్ ఎంతో వెళ్ళిపోతుంటాయి. అలాగే గురువుగారు ఒక ప్రాజెక్ట్ లాగా మనకి అందరికీ ధ్యాన సముద్రాన్ని అందించారు మనకి. గట్టిగా గురుగారు చెప్తారు, తక్కువ మాట్లాడు, ఎక్కువ సమయం ధ్యానం చెయ్యి, గంటలు ధ్యానం చెయ్యి. ఇందాక చాలామంది మన వాళ్ళు ధ్యానం గురించి బాగా అద్భుతంగా చెప్పారు. ఇక అందరూ మహానుభావులు ఇక్కడ ఒకళ్ళ మించిన ఒకళ్ళు ఉన్నారు, చెప్పేది ఏమి లేదు. అందరూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి బాగా అద్భుతంగా ధ్యానం చేయండి. శాకాహారి మాంసాహారం తినటం వల్ల నువ్వు ముస్లిమ్స్ కదా అంటే సూఫీజంలో మాంసం ఉండదు, ఉప్పు కారం కూడా ఉండదు, చప్పటి మెతుకులు తింటారు. అది తింటే తింటారు, లేకపోతే లేదు. నేను ఒక 10 years భోజనం మానేశాను. శ్రీశైల అడవుల్లో కూర్చున్నాను. ముస్లిమ్స్ కదా ఎడాల్లో అంటే జనంతో పనే ఉంది, అసలే దొరికిపోయింది కదా. ధ్యానం ఎంతసేపు చేస్తే మహానుభావులు ఎందుకు దొరకరు? మనం క్లియర్ చేసుకోవాలి కదా, అన్నీ కూడా ఆస్వాదించుకోవాలి, అందరినీ ఆస్వాదించాలి. తీసుకున్నప్పుడే వాళ్ళు మహానుభావులు అవుతారు, యోగులు అవుతారు, దేవుళ్ళు అవుతారు. ఇప్పుడు సృష్టికి మూలం ఏంటి? మనిషే మూలం, మనమే దేవుళ్ళం. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశాలు, నక్షత్రాలు వీళ్ళంతా ఎవరు కాపలా కాస్తున్నారు? మనకి వాళ్ళు కాపలాగా, మన హ్యాండర్లో ఉన్నారు వాళ్ళు. నువ్వు వర్షం వస్తుంది ఆగు అంటే గురుగారు ఎన్నిసార్లు వర్షం వస్తుందిరా ధ్యానం ఎట్ట చేస్తావయ్యా అంటే ఆగిపోద్దిరా 2 నిమిషాలని విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చెప్పారు. ఆ రోజు ఇంతకన్నా జనం ఎక్కువ ఉన్నారు. అదే ప్రకృతి వస్తుంది, గాలి వస్తుంది, ఆగమంటే ఆగదా? ఇవన్నీ పంచభూతాలు ఎక్కడ సృష్టించారు? భగవంతుడు మనిషి కోసం సృష్టించాడు, మనిషే భగవంతుడు. అందుకని అందరూ కూడా ప్రేమ తత్వం పుట్టించండి. ప్రేమ తత్వంతోటి చిన్న పెద్ద లేకుండా అందరికి ప్రేమ కరుణతో చూడండి. ఎప్పుడైతే మీరు కరుణతో చూస్తారో ధ్యానం ఆటోమేటిక్ లోపల
లయ అయిపోతుంది. పొద్దున్నే లగవండి, 4ంటికి అమృత గడియల్లో లగవండి, చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి మీకు ఎన్నెన్నో దొరికిపోతాయి. సూర్యుడు చంద్రులే మనిషికి ఆధీనంలో ఉన్నప్పుడు ఈ మనిషి ఎంత పెద్ద మహానుభావుడు, మనమేమి ఇక్కడిక్కడే ఎదుగుతాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. రమేష్ జైన్ గారు 1 minute సమయభావం వల్ల మేము సమయం ఇవ్వలేకపోతున్నాం. సారీ అండి. మీ అమూల్యమైన సందేశం. వేదికని అలంకరించిన ఎందరో మహానుభావులు, ప్రతి ఒక్క మహానుభావులకు పాదాభివందనం, నమస్కారం. శాకాహార గురించి చెప్పాలంటే నో టైం, సమయం కూడా చాలా అయింది. మన గురుగారైన ప్రతి జీ ఆ పేరులోనే ఎంత మహిమ ఉంది చూడండి. ప్రతి జీ అంటే ప్రతి జీవి కూడా బ్రతకాలి, బ్రతికించాలి. అహింస పరమో ధర్మ అంటే అన్ని ధర్మాలకి, ఏ ధర్మమైన సర్వధర్మంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మానవ జాతిని, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవిని కూడా నువ్వు కాపాడు అనేది ప్రతి ఒక్క ధర్మము మూల మంత్రము. లీవ్ అండ్ లెట్ లివ్, బ్రతకని ఇవ్వు. అటువంటి సందేశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇక్కడ పాటిస్తున్న శాకాహార ప్రేమిలందరికీ నమస్కరిస్తూ ప్రతి జీవి అని నేను కోరుకుంటా సార్. మీ పేరులో ఆ వి కూడా కలిపితే మీ పేరులోనే ఉన్న మహత్వం. ప్రతి జీవి అంటే ప్రతి ఒక్క జీవిని బ్రతకని అనేదే నా సందేశం. నాకు ఈ అపూర్వమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు నా ధన్యవాదాలు. సరే.